గుమ్మడి విఠల్ జయంతి 77 సంవత్సరాలు. గద్దార్ది 77 సంవత్సరాలు కాదు, జయంతి 77. అదే గద్దార్ జయంతి కాదు ఇది. గుమ్మడి విఠల్ పుట్టి 77 సంవత్సరాలు అయింది. గద్దార్ పుట్టి మాత్రమో 45 సంవత్సరాలు మాత్రమే అయింది. అయితే గద్దర్ అన్న జీవితం కులానికో మతానికో లేకపోతే ఒక ప్రాంతానికో ముడిపెట్టి మాట్లాడేటువంటి విషయం కాదు. ఆయన పేరులోనే ఉంది. గద్దర్ అంటే ఒక విప్లవం, గద్దర్ అంటే ఒక తిరుగుబాటు, గద్దర్ అంటే ఒక ఉద్యమం. అటువంటి వ్యక్తిని మీద ఇవాళ మనం మాట్లాడుకోవడం అంటే అది చాలా తక్కువ అవుతుంది. కాబట్టి గద్దర్ అన్న 77 ఏళ్ళు కాదు, 77,700 సంవత్సరాలు కూడా ఈ దేశంలో ఉంటాడు. ఎప్పటికీ జీవితం అయినట్లనే ఉంటుంది. కాబట్టి గద్దర్ అన్న ఒక గొప్ప మానవతావాది. నాకు తెలుసు గద్దర్ అన్న నాకు 1979 నుంచి పరిచయం. నేను ఒక రాడికల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి, ఆయన ఒక జననాట్య మండలి నాయకునిగా ఉన్నప్పటి నుంచి మేము కలిసి పనిచేస్తాము. అనేక ఆటుపోట్లలో మేము కష్టాల్లో సుఖాల్లో బాధల్లో అనేక సందర్భాల్లో అనేక మూల మలుపుల్లో మేము కలిసి పనిచేసినాము. ముఖ్యంగా నా వరకు వస్తే నా చేతిలో బాంబేలి ప్రమాదంలో ఉన్నప్పుడు, చావు బతుకుల్లో ఉన్నప్పుడు నా ప్రాణానికి ప్రాణం అని చెప్పి అత్యంత నిర్బంధ సమయంలో ఆయనను తీసుకురండి నేను బతికించుకుంటా అని చెప్పి ఆయన నన్ను ఇక్కడ రప్పించుకోవడము, నన్ను బతికించుకోవడం అనేది ఇవాళ ఒకవేళ ఆ రోజు ఆయన ధైర్యం చేయకపోతే, ఆ సాహసం చేయకపోతే, ఆ మానవత్వాన్ని చాటకపోతే ఈరోజు మీ మైకుల ముందుండి నేను మాట్లాడేవాడిని కాదు. ఇప్పటికే నేను ఎప్పుడో 1985లోనే నేను ఆ పీపుల్స్ వారు కార్యకర్తగా నేను ఆ రోజే చనిపోయేవాడిని. కానీ ఈరోజు ప్రమాదం మీకు జరిగినప్పుడు, ఆ చెయ్యి గాయపడినప్పుడు ఆయన మీ సమక్షంలోనే ఆయన సేవ్ చేసిన మిమ్మల్ని మా సమక్షంలో లేడు. కానీ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను ప్రమాదానికి గురైన తెలిసినప్పుడు ఆ వార్త తెలుసుకొని నా దగ్గర తీసుకురండి, నాకు అప్పచెప్పండి, నేను కాపాడుకుంటా, నేను బతికించుకుంటా అని చెప్పి అంత తీవ్రమైన నిర్బంధంలో ఒకవైపు ఎక్కడ పడితే అక్కడ నాగర్తాళ్లలో రక్తపు టేరులు మారుస్తున్న కాలంలో నన్ను బతికించుకున్నటువంటి గొప్ప మానవతావాది, గొప్ప ఉద్యమ నేత అని నేను ఎప్పటికీ ఆయనని జ్ఞాపకం చేసుకుంటా అనేది నా అభిప్రాయం. కాబట్టి గద్దర్ అన్నకి చావు లేదు, గద్దర్ అన్నని ఎవడు చంపలేడు, గద్దర్ అన్నకి ఎవడు అవార్డు ఇవ్వలేడు. గద్దర్ అన్న కోరుకున్నారు ఒకటే, గద్దర్ అన్న పీడిత తాడిత ప్రజల యొక్క ముద్దు బిడ్డ, ఈ దేశంలో 90% ప్రజల యొక్క ముద్దు బిడ్డ. గద్దర్ అన్నకు శత్రువులు లేరని కొంతమంది అంటారు, అది కాదు. గద్దర్ అన్నకు శత్రువులు ఉన్నారు, భూస్వాములైన శత్రువులు, పెట్టుబడిదారులైన శత్రువులు, సామ్రాజ్యవాదులైన శత్రువులు, మనువాదులైన శత్రువులు, తోపిడిదారులైన శత్రువులే. కాబట్టి గద్దర్ అన్న ఈ 5% శత్రువుల కోసం వ్యతిరేకంగానే ఆయన తుది వరకు పోరాడిండు. తెలంగాణ ఉద్యమంలో 1996లో నేను దగబడ్డ తెలంగాణ పుస్తకం రాసినప్పుడు ఆ దగబడ్డ తెలంగాణ పుస్తకాన్ని మొదలు పెట్టుకొని 1996 నవంబర్ నుంచి జనవరి వరకు అమ్మా నా తెలంగాణ అని పాట రాసిన గద్దర్ అన్న తెలంగాణ ఉద్యమానికి ఊపిరైండు, బాసటైండు. 97 మార్చిలో భువనగిరి గడ్డ మీద అమ్మా నా తెలంగాణ అని 10 జిల్లాలని వర్ణించుకుంటూ ఆయన ఏదైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరైండో, సిద్ధాంతకర్త అయిండో, నాయకుడైండో, అప్పటి నుంచి తెలంగాణ వచ్చేదాకా కూడా అలు పెరుగని ఉద్యమ నాయకుని అనేక సంఘాల్లో పనిచేసిండు, జాకులలో పనిచేసిండు, ఫ్రంట్లలో పనిచేసిండు, పొలిటికల్ జాకులో పనిచేసిండు. ఇక్కడ అక్కడని కాదు, తెలంగాణ కోసం కలిసి ఢిల్లీ దాకా అన్ని పార్టీలతో పనిచేసి తెలంగాణ కోసం పనిచేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, దగాబడ్డ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, దగాబడ్డ తెలంగాణ మళ్ళా దగాబడుతుందని చెప్పి కేసీఆర్కు వ్యతిరేకంగా కూడా ఆయన గలం విప్పిండు. ఆయన ఒక ఉద్యమ కిరణమై పనిచేసిండు. ఆయన చివరి రోజుల్లో కూడా ఈ తెలంగాణని ఎట్లా బతికించుకోవాలి, ఈ దగాబడ్డ తెలంగాణని, ఈ 4 కోట్ల ప్రజలని ఎట్లా బతికించుకోవాలి, ఎట్లా విముక్తి చేయాలని మేము ఎన్నో రోజులు, ఎన్నో గంటల కొద్దీ నేనున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ్ నగర్కి వచ్చి ఆయన ఆలోచించిండు, చర్చించిండు. ఆయన ఆశయాలు మిగిలి ఉన్నాయి. అంతటి మహాత్ముడు, అంతటి మహిమాన్వితుడైనటువంటి గద్దర్ గురించి ఈరోజు చాలా మంది, కొంతమంది చాలా చులకనగా మాట్లాడటం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంది కాదు, కొద్ది శాతమే. అంటే ఆయన పాట గాడి తప్పింది,
ఆయన విధానమే వేరు మారిపోయింది, ఎందుకంటే పొలిటికల్ పార్టీతో కొమ్మకయ్యారనే ఉద్దేశంతో చాలా మంది అప్పుడు మాట్లాడారు. సో మరి దానికి ఏం సమాధానం చెప్తారు? నేను అనుకోవడము ఆయన ఏ వేసంగట ఇప్పుడు అక్కడ టై కట్టి షూట్ వేసి బూట్ వేసి ఉన్నాడు, అదొక వేసాం. మళ్ళీ పక్కనే గోచూడుగా ఉంటది, కాళ్ళ గజ్జలు ఉంటాయి, అదొక వేసాం. ఆయన అనేక రకాలైనటువంటి, అందుకనే మార్క్స్ మానేయుడు చెప్తాడు, విప్లవాన్ని పీడిత తాడిత ప్రజల్ని విముక్తి చేయాలంటే నువ్వు ఎక్కడ ఏ అవసరమైతే అక్కడ ఆ రూపంలో నువ్వు ప్రతిబింబించని చెప్తాడు. ఆయన నమ్మింది మార్క్సిజాన్ని. బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? బండి సంజయ్ చాలా చిన్నోడు, గాయన గురించి ఏం మాట్లాడుకుంటాం? పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, మీరు చిన్నోడు అంటున్నారు. అప్పుడు నేనే ఉన్న దగ్గర, ఆయన 98లో కాదు 90 జరిగింది. మార్చు 8-9 తేదీల్లో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమానికి మేము అక్కడ కార్యక్రమాలు చేపట్టాం. నా నాయకత్వంలో జరిగింది అది. దాని తర్వాత నెల రోజులు తిరగక ముందే మార్చు 8-9 జరిగితే ఏప్రిల్ 6వ తేదీ నాడు 6 చుట్టాలతో ఆయన్ని చంపాలని ప్రయత్నం చేసిండు. అవును, దానికి అనుమానం ఏముంది? ఇంకేమైనా అనుమానం ఉందా? మాధవ్ రెడ్డి నరహంతక మాధవ్ రెడ్డి నాగడ్తాలలో రక్తపు భారించిన నరహంతక చంద్రబాబు ఏదో మళ్ళా బతికొచ్చి ఇప్పుడు మళ్ళా అలిపిరిలో ఏదో బతికొచ్చిండు కానీ లేకపోతే ఇవాళ ఇట్లుండేటోడా? వాళ్ళేదో తప్పు చేసి ఆయన బతికిచ్చినట్టు అయింది. ఇవాళ ఇంకా ఆయన గోసపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ ఇంకా. కాబట్టి ఆయన తెలంగాణని రక్తపు డేరులు భారించండి. ఇక్కడ ఆయన చిచ్చులని ఎవడైనా చెప్పుకుంటే, ఆయన చిచ్చులని సహచరులని ఎవరైనా చెప్పుకుంటే, ఆ జెండా పట్టుకొని తెలంగాణ ఎవరైనా తిరిగితే మనం చంపేయాలి, అసలు బతకనివద్దు. అసలు ఇక్కడ అంత ఘోరం చేసి ఉంది తెలంగాణకి ఎంత నరమేధం సృష్టించండి ఇక్కడ. ఆ రోజులు మీరు చిన్నవాళ్ళు కావచ్చు, మీరు చూసిందో లేదో, మాలాంటి వాళ్ళని చూస్తాం. ఒక్కొక్క రోజు గద్దరన్న నేను, ఒక్కొక్క రోజు ఈ నర్సాపూర్ కావచ్చు, ఈ నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, చనిపోయిన శవాలని తీసుకొచ్చుకోవడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినామో. చనిపోయిన శవాలని కళ్ళతో చూడనియలే ఈ పాలకులు వీళ్ళు. అప్పుడు మేము వాళ్ళ శవాలు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసినాం. గద్దరన్న ఒక్క కేసం కట్టిండా? ఒక్క పని చేసిండా? మరి మీతో పనులన్నీ మాట్లాడరు. అరే మిత్రమా, నేను అందుకని చెప్తున్నా, గుమ్మడి విఠల్కి అవార్డు ఇవ్వగలుగుతారు కానీ గద్దరన్నకి అవార్డు ఇవ్వలేరు. ఇవ్వడం అనేది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరికి చేత కాదు. గద్దర్ అంటే ఏంది? నేను అందుకని చెప్పినా, గద్దరు 77 సంవత్సరాల జయంతి కాదు ఇది. గద్దర్ పార్టీ పుట్టింది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. గద్దర్ పార్టీ నుంచి ఆదర్శంగా తీసుకొని ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. గద్దర్ అంటేనే తిరుగుబాటు, గద్దర్ అంటేనే ఉద్యమం, గద్దర్ అంటేనే విప్లవం. అటువంటి విప్లవానికి ఈ మనవాదులు, ఈ వర్ణ వ్యవస్థని ఉండాలనుకునే వాళ్ళు, ఈ నిత్యం మెట్ల వ్యవస్థ ఉండాలనుకునే వాళ్ళు, ఈ కులాలు ఉండాలనుకునే వాళ్ళు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరికి చేత కాదు. గద్దర్ అంటే ఏంది? నేను అందుకని చెప్పినా, గద్దరు 77 సంవత్సరాల జయంతి కాదు ఇది. గద్దర్ పార్టీ పుట్టింది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. గద్దర్ పార్టీ నుంచి ఆదర్శంగా తీసుకొని ఆ పేరు పెట్టుకున్నాడు ఆయన. గద్దర్ అంటేనే తిరుగుబాటు, గద్దర్ అంటేనే ఉద్యమం, గద్దర్ అంటేనే విప్లవం. అటువంటి విప్లవానికి ఈ మనవాదులు, ఈ వర్ణ వ్యవస్థని ఉండాలనుకునే వాళ్ళు, ఈ నిత్యం మెట్ల వ్యవస్థ ఉండాలనుకునే వాళ్ళు, ఈ కులాలు ఉండాలనుకునే వాళ్ళు, ఈ దోపిడీ సమాజం ఉండాలనుకునే వాళ్ళు మిత్రమా అవార్డు ఇస్తారా? గద్దార్కి ఇచ్చే అవార్డు ఈ దేశంలో ఎవరికైనా శాత అవుతుందా? ఉన్న వాడికి ఎవరు అనేది వాళ్ళు మాట్లాడారు. సొంత కార్యకర్తలను చంపారండి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ప్రతి కార్యకర్తను చంపాడని చెప్పేసి మాట్లాడారు. నేను అందుకనే చెప్తున్నా, గద్దర్ నాకు శత్రువులు ఉన్నారని అదే చెప్తున్నా నేను. గద్దర్ నాకు శత్రువులు ఉన్నారు. ఎవరా శత్రులు? భూస్వాములు శత్రులు, పెట్టుబడిదారులు శత్రులు, దోపిడీ వర్గాలు శత్రులు, సామ్రాజ్యవాదం శత్రువు, మనవాదులు శత్రువు, వర్ణ వ్యవస్థ శత్రువు, మనస్ఫూర్తి శత్రువు. కాబట్టి శత్రువులు ఉంటారు, మరి ఉండకుంటే ఎట్టుంటారు మరి? మరి రాముడు రావణాసురుడు చంపింది కదా.
రావణాసుడికి మరి మన దగ్గర రావణాసుడు ఒక దెయ్యం, ఒక వ్యతిరేకి. మరి అదే తమిళనాడు పోతే అక్కడ రావణాసుడు దేవుడు. మరి వీళ్ళెవడా చెప్పడానికి, గద్దారు ఫలానా అని చెప్పడానికి వీళ్ళకి బండి సంజయ్ కాదు. అరే బండి సంజయ్ ఎవడో చెప్తే ఎవడో మాట్లాడే బండి సంజయ్ పట్టుకొని నన్ను అడిగితే ఎట్లా? చాలా చిన్నవాడు, మాట్లాడకూడదు కదా మరి ఎట్లా? ఎవరు? కేంద్ర మంత్రిగా అరే ఆయన మనువాది, కానీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. అరే ఆయన భావజాలవాది, ఆయన భావజాలం. నేను ఎందుకు చెప్తున్నా, ఈ దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయి. ఒకటి ప్రజల భావజాలం, ఇంకొకటి ప్రజా వ్యతిరేకులైన మనవాద భావజాలం. మరి అది మాట్లాడకపోతే ఇంకేమైనా గద్దరన్నా నువ్వు చాలా గొప్పోడివి, నిన్ను ముద్దు పెట్టుకుంటా, నిన్ను కవలించుకుంటా, నీకు అవార్డు ఇస్తా, నీ అంత గొప్ప లేడని అంటారా? మరి అది ఏమంటా? నిచ్చిన మెట్ల సమాజం ఉండాలనుకున్నవాడు, వర్ణ వ్యవస్థ ఉండాలనుకున్నవాడు ఏమంటాడు వాడు? ఇక్కడ నక్సలైట్ల మధ్యలో మధ్యవర్తిత్వం చేసినప్పుడు గద్దరు, సో ఆ టైంలో ఇబ్బందికరంగా మారిండు. గద్దర్ వల్ల చాలా మంది చనిపోయారు నక్సలైట్ అని ఒక వాదన కూడా వస్తుంది. మీరు ఏమంటారు? ఇప్పుడు నేను అందుకని చెప్తున్నా, గద్దారు ఈ దేశ విప్లవంలో మొదటివాడు కాదు, చివరివాడు కాదు. ఈ దేశ విప్లవంలో, ఈ పీడిత తాడిత ప్రజల విముక్తిలో గద్దరన్న అంటే గుమ్మడి విఠల్ మొదటివాడు కాదు, చివరివాడు కాదు. కాదన్నయ్య మొదటివాడు కాదు, చివరివాడు కాదు. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ.